హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఈ రోజు మనం సరిగ్గా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో అయితే ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి అయితే 9 నెలలు అయింది. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈ 9 నెలల పరిపాలన ఎలా ఉంది, ఏ రకమైన అభివృద్ధి జరిగింది, ఇక్కడ పిఠాపురం ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి. నమస్తే అండి. బాగా ఉత్సాహంగా ఉన్నారు. ఎలా జరుగుతుంది సభ? నభూతో నభవిష్యత్ అన్నట్టు పిఠాపురం కనీవిని ఎరిగిన రీతిలో జనం వస్తారండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు గాజువాక భీమవరం ఓడిపోయిన తర్వాత పిఠాపురం ప్రజలు చేసుకున్న పుణ్యం అండి. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా చాలా అభివృద్ధి చేసి చుట్టుపక్కల రూరల్ విలేజెస్ లో ఉన్న ప్రజానీకానికి అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండే హాస్పిటల్ తయారు చేస్తున్నారండి. నెక్స్ట్ ఇక్కడ మాకు పశువుల సంత ఉందండి. ఎప్పుడు నానా చెత్త బీభత్సంతో ఉండేది. దాన్ని అంతా శుభ్రం చేసి ఏ చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి గేదెలు తోలుకొచ్చి అమ్ముకోవాలన్నా రైతులందరికీ అసౌకర్యం లేకుండా చక్కగా గ్రీనరీ చేసి ఏర్పాటు చేసి చక్కగా తయారు చేశారండి. నెక్స్ట్ ఈ బస్ స్టాండ్ లో రాత్రి 6 దాటినా చీకటి పడుతుందంటే మహిళలు వెళ్ళడానికి ఎంతో అవస్థ పడేవారండి. అటువంటి బస్ స్టాండ్ ని ఎంతో అభివృద్ధి చేసి చాలా చక్కగా తయారు చేశారండి. ఇలాగా చెప్పుకుంటూ పోతే రోడ్లే కాదు, మౌలిక వసతులే కాదు, అన్ని కూడా చాలా చేస్తున్నారు. ఈ 9 మాసాలు ఏదో జరిగిందంటే రాబోయే 4 సంవత్సరాలు చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలందరిలోనే చాలా ఉత్సాహం రెట్టింపయి అందరూ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాండి. ఈ సభ రేపు మార్చి 14 ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారా ఏంటా అని చెప్పేసి అదే మాకు టెన్షన్. ఏం మాట్లాడతారు అనేది వెయిట్ చేయడం మాకు చాలా టెన్షన్ గా ఉంది. ఆయన ఏం మాట్లాడతారేంటి, ఆయన స్పీచ్ వినాలనే ఆతృతతో ఎదురు చూస్తున్నామండి. చాలా సంతోషం అండి. మీ మీడియా వారంతా కూడా ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. రేపు 14వ తారీఖు మార్చి 14వ తారీఖు పిఠాపురం సభ ఈ రాష్ట్రంలోనే మంగళగిరి గాని ఎక్కడా జరగనట్టుగా, మచిలీపట్నం కానీ ఎక్కడా జరగనట్టుగా అంత ఈ 12వ ఆవిర్భావ సభ చాలా బాగా జరుగుద్దని చెప్పి మేము అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అదే కృత నిశ్చయంతో మేము పనిచేస్తున్నామండి. దాదాపు ఈ సభకి ఎంత మంది రావచ్చు అంటారు? నేను అనుకోవడం కత్తిపూడి నుంచి కాకినాడ వరకు జనం సభా ప్రాంగణానికి చేరుకోలేరండి. 50 ఎకరాల ప్రాంగణం ఉందండి. అయినా ప్రాంగణం పట్టకుండా బయట రోడ్ల మీద ఉండిపోతారని భయంతో మేము ఉన్నామండి. వాళ్ళందరికీ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్లు, వాటర్ ప్యాకెట్లు కానీ, బటర్ మిల్క్ కానీ ఇటువంటివన్నీ కూడా స్వచ్ఛందంగా వాలంటీర్లుగా కార్యకర్తలు వేసుకుని వచ్చిన నాయకులందరికీ ఎవరికి అసౌకర్యం కలగకుండా చేయాలని చెప్పి మేము ఇప్పటి నుంచి 2 రోజుల నుంచి చాలా ప్రయత్నం చేసుకుంటూ ఉన్నాం సార్. నమస్తే సార్. నమస్తే సార్. అది గొల్పోల మండలం వన్నిపూడి అండి. నా పేరు దొడ్డిపట్ల బాబులండి. మన పవన్ కళ్యాణ్ గారు ఈ ఆవిర్భావ దినోత్సవం సభకి ఈ గ్రామం 50 మంది కూడా ఈ 3 మండలాలు అద్భుతంగా వచ్చి 54 ఊళ్ళు కూడా 3 మండలాలు 54 ఊళ్ళు కూడా ఈ ఆవిర్భావం సభకి వచ్చి ఈ సభని అందరూ కలిసికట్టుగా జయప్రదం చేస్తారని కోరుకుంటున్నానండి. ఇక్కడ లోకలేనండి, ఇక్కడ పిఠాపురం. నాది గొల్పోల మండలం వన్నిపూడి దొడ్డిపట్ల బాబులండి. నియోజకవర్గం పిఠాపురం వస్తుంది కదా? పిఠాపురం నియోజకవర్గం అండి. మీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు? మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి 9 నెలల పరిపాలన? ఆయన చేసిన పరిపాలన కూడా ఇప్పటికైతే చాలా బాగున్నాయండి. ఈ 9 నెలల కాలంలో కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడి నుంచి కూడా ఈ ఎన్ఆర్జీసీ రోడ్లు అవనివ్వండి, సిజీ రోడ్లు అవనివ్వండి, మొత్తం ఏ రోడ్లు అయినా సరే గానీ ఒక కింగ్లా తయారు చేస్తారండి ఆయన. మొత్తం ఈ పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఒక కంచు కూడా చేస్తాడండి. 20 ఇంచుమించులో ఒక 50 ఇంచుమించులో ఆయన ఒక 10 సంవత్సరాల దాకా అయినాయండి. ఇక్కడ మరి తిరగలేదండి ఎవరు కూడా. జగన్ అంటారు కదా 30 సంవత్సరాలు నేనే వస్తాను. ఏదేదో అనుకుంటారండి, ఎవరెవరో అనుకుంటారు. అవన్నీ మనకి పని ఉందండి. ఇంకా మన పిఠాపురం అట్ట పవన్ కళ్యాణ్ అట్ట అంతేనండి. ఇంకా వైసీపీ వచ్చే అవకాశం అది రావచ్చు, సీరియస్ అంటాడు. ఇక పిఠాపురం మట్టికైతే ఇంకా పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంక తిరిగి ఎవరికి లేదండి. ఇప్పుడైతే పిఠాపురం అయితే చాలా బాగుందండి. ఇప్పటికైతే ఈ 9 నెలల కాలంలో కూడా ఇక్కడ నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మేము. పవన్ కళ్యాణ్ గారు 9 నెలల్లో ఇక్కడ పిఠాపురంలో ఏమైనా చేశారా? బోల్డ్ చేశారండి. ఈ 100 పడకల హాస్పిటల్ కట్టిస్తున్నారండి. తర్వాత ఎన్ఆర్జీసీ రోడ్లు వేస్తున్నారండి. ఇంకా బోల్డ్ హాస్పిటల్ కట్టిస్తారండి. ఇంకా చేసి ఇంకా చాలా ఉన్నాయండి. మార్చి 14 అయితే పార్టీ గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత మార్చి 14 మొదటిసారి అయితే చేస్తాం. ఎలా ఉండబోతుంది?
పవన్ కళ్యాణ్ గారి సభ అంటే మేము హైదరాబాద్ పోయిన రోజులు ఉన్నాయి, విజయవాడ పోయిన రోజులు ఉన్నాయి, గాజువాక వెళ్ళిన రోజులు ఉన్నాయి, మచిలీపట్నం ప్రతి సభకి వెళ్ళడం జరిగింది. మా పిఠాపురాన్ని ప్రత్యేకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నేను ఒక్కనే కాదు, పిఠాపురం ప్రజలు అందరి భావం కూడా పవన్ కళ్యాణ్ రావాలి, పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని పోటీ చేయాలని ఆశించారు. నాకైతే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా నెక్కడనే అభిప్రాయం ఉండేది. నాకు మనసులో తులసినించేది. ఒక పిఠాపురాన్ని పోటీ చేస్తే ఆఖరికి కొన్ని లక్షల కోట్లు పోసినా కూడా పిఠాపురం ప్రజలు అయితే పవన్ కళ్యాణ్ నెగ్గింతారని నా మనసులో ఎప్పుడు ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఓటుకి ₹1,00,000 ఇచ్చినా కూడా ఆ 1,00,000 తీసుకుని పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తారు. నాకు 2 లక్షలు ఇచ్చినా తీసుకుందరు, కానీ నాకు 2,000 కూడా ఇవ్వలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఓటేసాను. ఇక్కడ ప్రజలు ఏంటంటే సెంటిమెంట్ కి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం. ఇంకా పిఠాపురం అంటే మెగా ఫ్యామిలీ అడ్డా అనమాట పిఠాపురం. నెక్స్ట్ జగన్ గారు వచ్చే అవకాశం ఉందంటారు? నెక్స్ట్ జగన్ అయితే పులివెందులు కూడా నెక్కడాన్ని ప్రజలు ఆశిస్తున్నారండి. నెక్స్ట్ నేనే వస్తాను. వస్తాడండి, బెమ్మనం వస్తాడు. కారు వేసుకుని డీజిల్ వేసుకుంటే పిఠాపురం రావచ్చు, ఇక్కడ సభ పెట్టచ్చు. వంగా గీత గారు కూడా పెట్టారు, నన్ను పాతగొయ్యలో కలపమన్నారు, పాతగొయ్యి అవతల పారేశారు. పిఠాపురం ప్రజలు లోటు లేదు అంటే ఆవిడంటే అభిమానం అయితే ఉంటది, ఓటు మాత్రం వేసే పరిస్థితి అయితే ఉండదు. మాటలు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అంటే ఇంక ప్రజలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేక హామీలు ఇచ్చారు, 100కు 100% కూడా పూర్తి విధంగా. ఇప్పుడు పిఠాపురాన్ని రైల్వే గేట్ ఉప్పడ బస్ స్టాండ్ లో ఉంది, దాన్ని ఫ్లైఓవర్ వేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. దాని స్థితిగా కూడా ఇప్పుడు రేపు మార్చి 14వ తారీఖున ఈ పిఠాపురానికి ఏం చేయబోతున్నాడు, ఏం చెందబోతున్నాడు అనేది పిఠాపురం ప్రజలందరికీ కూడా ఆయన వివరించి చెప్తాడని మేము అనుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. ఒకరి దగ్గర ఒక రూపాయి తినడు, పెట్రోల్కి పెడతాడు, ఒక సినిమా చేస్తాడు, ఇలాంటి నాయకుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు, మాకు ఇక్కడ ఆయనే కావాలని మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ మీరు రానివ్వు, వచ్చేదంటే మాత్రం పంచవర్ది కొడతాం మేము. అలా అని కాదు, ఇప్పుడు సామలకోట నుంచి పిఠాపురం రోడ్డు ఉంది, ఈ రోజున 1/2 గంటలో వచ్చేస్తున్నాం జర్నీ. రోడ్లు వేశారు, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి, 100 పడకలతో పెట్టారు. పెడ ఆఫీస్ వచ్చింది. ఎవరైతే అక్కడ చాలా కష్టపడేవారు జనం లోపల కూడా పూజ చేసుకోవాలంటే, ఈ రోజు మొన్న శివరాత్రి పవన్ కళ్యాణ్ రావడంతో కలెక్టర్లు వచ్చారు సార్. ఇక్కడ కలెక్టర్లు వచ్చి వాళ్ళు ఇన్ఛార్జ్ తీసుకొని పూజలు ఎంత ఘనంగా జరిగాయో. జనం విపరీతంగా వచ్చారు. ఇప్పుడు సభ అంటే తెలుగు రాష్ట్రాలు అన్ని చోట్ల నుంచి వస్తారు. ఎలా ఉంటుందంటారు? సభ అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అన్ని చేసామండి. ముస్లిమ్స్ మైనార్టీ కూడా అందరూ వస్తున్నారండి. అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. మంచినీళ్ళు కాడ నుంచి మజ్జిగ, భోజనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. మచిలీపట్నంలో జరిగిన సభ కన్నా ఇంకా భయంకరంగా జరుగుతుందండి ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారండి. పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి ఏముందన్న, అభివృద్ధి. పవన్ కళ్యాణ్ గారు అంటేనే అభివృద్ధి, అది జనసేన. ఆయన ఉన్నంతకాలం పిఠాపురమే విన్నింగ్ అంతే, ఇంకేం ఉండదండి. ఇంకే పార్టీ అన్న ఉర్దూ స్కూళ్ళు అవి ఏర్పాటు చేస్తా అన్నారు, అవి ఏర్పాటు చేస్తే కొంచెం మా కమ్యూనిటీకి, అలా కులానికి ఏం కాదు, మతానికి అనుగుణంగానే ఉంటారు. ఆయన కులానికి మతాలకి సంబంధించినట్టు అన్ని మతాలని బాగా చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నది అది, అందుకే మేము అందరం ఉన్నాం. మేము ఉపవాసాలు చేసి ఇప్పుడు ర్యాలీకి రావాల్సింది ఏముంది, ఆయన మీద అభిమానంతోనే. వైఎస్ఆర్సీపీలో ముస్లింస్ ని ఎంత అలా తిట్టారో తెలుసండి. మేము బెదిరించారండి, మమ్మల్ని ఎలక్షన్ టైంలో బెదిరించారండి. పవన్ కళ్యాణ్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే కింద రాదు, మీరు ఎందుకు అందులోకి వెళ్ళి మీ ప్రాబ్లం కొని తెచ్చుకుంటున్నారని చెప్పి మమ్మల్ని బెదిరించిన రోజులు ఉన్నాయండి. అయినా మేము అన్ని తట్టుకొని వచ్చి పవన్ కళ్యాణ్ కోసం కష్టపడ్డామండి. ఉండి కూడా ఇఫ్తార్ కూడా అడిగాం పవన్ కళ్యాణ్ గారిని రమ్మని, ఇఫ్తార్ ఏమైనా దావత్ ఇద్దామని. పవన్ కళ్యాణ్ వస్తే పిఠాపురం ఎమ్మెల్యే గారు కదా, వస్తే ఆయనలో దావత్ ఇద్దామని అడిగాం కూడా. ఆయన టైం ఫాస్టింగ్ లోనే ఉన్నాం, ఈ 1 month ఉంటాం. 9th day. సార్ పవన్ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం ఏంటి సార్? మీరు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఫస్ట్ నుంచేను. ఆయన ఫస్ట్ ఇక్కడ పార్టీ ఎప్పుడైతే పిఠాపురం పోటీ చేస్తున్నారో అప్పటి నుంచి ఇంకా ఆయనతోనే ఉన్నాం. ఫాస్టింగ్ ఉండి కూడా అంటే ఓపిక ఎలా వస్తుంది సార్ మీకు? అసలు వస్తుందండి, పవన్ కళ్యాణ్ గారు అంటే ఓపిక వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు మా మావయ్య గారు ఉన్నారు, ఆయన సొంత డబ్బులతో టీ షర్ట్ల దగ్గర నుంచి కండువాల దగ్గర నుంచి మొత్తం ఆయనదే. దండలు ఏంటి అన్ని ఆయన ఖర్చు పెట్టి పాపం చేశారు, అలాగే మొత్తం అలాగే చేస్తారు. ఇన్ఛార్జ్ కూడా బాగుంది సార్, పిఠాపురం ఇన్ఛార్జ్ వేశారు కదా సార్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, అతను చాలా బాగా చేస్తున్నారు సార్. అతను కూడా ఓకే, థ్యాంక్ యూ సార్. మీరే నుంచోండి మళ్ళా మీరే ఇప్పుడు మంత్రి సీట్ వస్తుంది మీకు, మినిస్టర్ సీట్ వస్తుంది మీకు.
గతంలో మీకు వైసీపీ ప్రభుత్వం ఏ పనులు చేయలేదంటారు. ఏదేంటి ఏం చేశారు మనకేం తెలియదు. వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు బట్టలు అయ్యి సంక్షేమ పథకాలు ఏం ఇచ్చారు కదా, ఏమేం లేదు, మాకేం లేదు, వాళ్ళు మంచి పనులు చేశారు కదా. లేదు, మాకేం చేయలేదు, మాకేం రాలేదు. పింఛన్ గాని ఆ వంక గీత దేంట్లో నేలకేమో అండి పదవులు ఇచ్చింది, దేంట్లో నేలడు పెట్టుకుంది, దేంట్లో తినిపించుకుందండి. మాకేను బాగా చేశారు. మాకు అబ్దులు వస్తున్నారు, చెయ్యాలి, ఇంకా 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 చెయ్యాలి, ఇంకా రావాలి. మన పిఠాపురం మళ్ళా ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం మళ్ళీ మినిస్టర్ సీట్ వస్తుంది. ఆయనకి పెద్ద పదవి వస్తుంది. మళ్ళా వాళ్ళు పైకి వెళ్తారు. సీఎం అవుతారా? సీఎం అవి అవకాశం ఉన్న డిప్యూటీ సీఎం గారికి ఉంది. పిఠాపురం షేక్ మున్ని. మరి ఎన్ని వెళ్తాయా? వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు. ఏమి లేదు. జగన్ కొట్టిరు ఈసారి. జగన్ రాడు, జగన్ కేరు. ఈసారి నేనే వస్తానంటున్నాడు. జగన్ రాడు, జగన్ కేరు. ఇది ఎన్ని చేసినా ఇదంతా కుట్ర అండి. తినేనని కుట్ర, తినేసి అందుకుంటారు. మనకు లేనోళ్ళకే మనకి అవకాశం వస్తుంది. ఎప్పటికైనా నాకు అవకాశం రావాలి. అది అతను సీఎం. కలవాలంటారు. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం ఏంటి మీకు? పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మంచి వ్యక్తి, మంచి వ్యక్తి. అయినా ఏం చేశారు ఆయన దగ్గర మంచితనం మీరు? మేము చూసాం. ఒక సినిమా యాక్టర్ భవిష్యత్తు అతనికి ఉంది. ఇంకా పెద్ద ఇప్పుడు రాజకీయంలో ఉన్నాడు. రాజకీయంలోకి వచ్చారు. పిఠాపురం గెలాలి, అందరూ గెలిపించుకోవాలి, అతను నిలబెట్టుకోవాలి. మనకి చూస్తారన్న ఆశ మనకు ఉంది. చూస్తారు, మనకు ఆశ ఉంది. మనకి ఎప్పటికైనా మనకు ఆశ ఉంది. మనం కౌన్సిలర్లుగా పోటీ చేసిన వాటికి కూడా మీరు గుర్తు పెట్టుకొని మాకు సీట్ ఇవ్వాలి. సీట్ ఇచ్చి మాకు ఒక్కసారి మీరు కలాల. మా బాధలు, మా మాటలు మేము చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వండి. వీళ్ళు కళ్ళెంత లేదు, వీళ్ళు చెప్పుకునేంత లేదు. నేను చెప్పుకుంటాను, నేను చెప్తాను. నాకు ఇల్లు లేదు, ఇతను పింఛన్ లేదు, నా పిల్లలు సత్తే స్థలాలు లేవు, ఆడపిల్లలతో ఉన్నారు వాళ్ళు. మళ్ళా నాకు అవకాశం ఇప్పించండి. పిఠాపురం.